ఆ నియోజకవర్గానికి మంత్రి గారు చుట్టపు చూపుగా వస్తున్నారా? 2024 ఎన్నికల్లో సంబంధం లేని నియోజకవర్గంలో పోటీ చేసి అనూహ్యంగా విజయం సాధించారని టాక్. ఆ తర్వాత అదృష్టం కలిసొచ్చి ఆయన మంత్రి అయ్యారని చెప్తారు. ఆయన నియోజకవర్గంలో పెద్దగా అందుబాటులో లేకపోవడంతో అమాత్యుడి పియ్యేదే పెత్తనమట. దీనికి తోడు ఈ మధ్య హైకోర్టు అడ్వకేట్ పై దాడి కేసులో మంత్రి గారి పిఏ పేరు బయటకు రావడం రచ్చరేపిందట. దీంతో ఆ నియోజకవర్గంలో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ వార్ షురూ అయిందని టాక్. ఈ డ్యామేజ్ ని కంట్రోల్ చేసి మళ్ళీ తన ఇమేజ్ ను పెంచుకునేందుకు మంత్రి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా మంత్రి? కూటమి సర్కార్లో కీలక మంత్రి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు చక్రం తిప్పుతోన్న నేతగా పేరు తెచ్చుకున్న సత్యకుమార్ యాదవ్ కు సొంత నియోజకవర్గంలోనే అసమ్మతి సెగ తగులుతోందట. ఇప్పటికే ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ తో ఆయన అంటి ముట్టనట్టుగా ఉంటున్నారని సమాచారం. ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్లు మంత్రి సత్యకుమార్ పిఏ హరీష్ తీరుతో స్థానిక బీజేపీ నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. గత ఎన్నికల్లో తొలిసారి గెలిచి మంత్రి అయిన బీజేపీ నేత సత్యకుమార్ కు 2 ఏళ్లలోనే ధర్మవరంలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందట. అయితే దీనికి కారణం పరోక్షంగా ఆయనే అని లోకల్ టాక్. ఆయన నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనా అధికారిక కార్యక్రమం ఉంటే తప్ప ఆయన అస్సలు ధర్మవరం ముఖం చూడడం లేదని సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదురవుతున్నాయట. నియోజకవర్గంలో మంత్రి అందుబాటులో లేకపోవడంతో ఆయన పిఏ హరీష్ తో పాటు మరికొంతమంది ముఖ్య అనుచరులు పెత్తనం సాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధర్మవరంలో సత్యకుమార్ గెలుపు కోసం తెగ కష్టపడ్డ టీడీపీ క్యాడర్ను కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదట. దీంతో తమ్ముళ్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. కొద్ది రోజుల క్రితం బీజేపీ సానుభూతిపరుడు, హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డిపై మంత్రి సత్యకుమార్ పిఏ హరీష్ దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. దీంతో సత్యకుమార్ కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయట. గత 2 ఏళ్లుగా హరీష్ అండ్ బ్యాచ్ ఏం చేసినా పెద్దగా పట్టించుకోని లోకల్ బీజేపీ నేతలు ఈ సంఘటనతో అగ్గి మీద గుగ్గిలమయ్యారట. మంత్రి పిఏ, ఆయన ముఖ్య అనుచరులపై లోకల్ కాషాయ క్యాడర్ తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారని సమాచారం. ఎక్కడో కర్నూలు నుంచి వచ్చి తమపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోమంటూ ఏకంగా పిఏ హరీష్ అండ్ గ్యాంగ్ కు స్థానిక బీజేపీ నేతలు వార్నింగ్ ఇచ్చారని టాక్. ఇది కాస్త లోకల్ బీజేపీ వర్సెస్ నాన్ లోకల్ బీజేపీ ఇష్యూగా టర్న్ తీసుకుందట. ఇప్పటికే నియోజకవర్గంలో తమకు ప్రాధాన్యత లేకుండా చేశారని, వైసీపీ హయాంలో తమను ఇబ్బంది పెట్టిన వాళ్ళను మంత్రి పిఏ హరీష్ బీజేపీలో చేర్చుకుంటున్నారని తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారట. లేటెస్ట్ గా ధర్మవరం బీజేపీలో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ ఫైట్ షురూ కావడంతో తమ్ముళ్లు సమరపడుతున్నారని సమాచారం. మరోవైపు అంజన్ రెడ్డికి బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి అండగా నిలబడ్డారు. అంజన్ రెడ్డిపై దాడికి పాల్పడ్డ వాళ్లు సొంత పార్టీ నేతలైనా సహించేదే లేదంటూ ఆయన ఘాటు కామెంట్లు చేశారు. దీంతో ధర్మవరం బీజేపీ లోకల్ వర్సెస్ నాన్ లోకల్ గా చీలిపోయిందా అని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందట. ధర్మవరంలో పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన మంత్రి సత్యకుమార్ అలర్ట్ అయ్యారని సమాచారం. డ్యామేజ్ కంట్రోల్ దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లు టాక్. ఇందులో భాగంగా హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డిపై దాడిని ఖండించారు. నియోజకవర్గ బీజేపీలో చెలరేగిన లోకల్ నాన్ లోకల్ రగడకు చెక్ పెట్టేందుకు సత్యకుమార్ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారనే టాక్ నడుస్తోంది. నుంచి తన నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించాలని ఆయన నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగా 2 ఏళ్ల తర్వాత వరుసగా 10 రోజుల పాటు పూర్తి స్థాయిలో మంత్రి సత్యకుమార్ ధర్మవరం నియోజకవర్గంలోనే ఉన్నారట. తన పిఏ హరీష్ తో పాటు ముఖ్య అనుచరుల తీరుతో తలెత్తిన సమస్యల్ని పరిష్కరించే పనిలో పడ్డారట. దీంతో పాటు నియోజకవర్గంలో పెరుగుతోన్న వ్యతిరేకతను తగ్గించేందుకు ఆయన చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. దీనికోసం ధర్మవరంలో ఎక్కువ సమయం గడపాలని, ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీలో చెలరేగిన అసంతృప్తిని చల్లార్చాలని మంత్రి భావిస్తున్నారని టాక్. మంత్రి చర్యలతో అయినా ధర్మవరం బీజేపీలో చెలరేగిన లోకల్ వర్సెస్ నాన్ లోకల్ గొడవలు సద్దుమణుగుతాయో లేదో చూడాలి మరి.